సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. కూసాలు కదిలాయి. ఉగ్ర శిబిరాలు పునాదులతో సహా పెకలిల్లాయి. 9 చోట్ల వైమానిక దాడులు, 100 మంది దాకా ఉగ్రవాదులు హతం. శత్రుదేశం ఊపిరి సలపనివ్వలేదు. ఊహకు అందని విధంగా భారత దళాలు పాక్లోని ముష్కరుల భరతం పట్ట. భారతదేశమంతా జేజేలు పలికింది. సభాష్ ఇండియా అంటూ వివిధ దేశాలు కితాబిచ్చాయి. ఉగ్రవాదుల పని పట్టినందుకు ప్రశంసలందించాయి. కానీ పాకిస్తాన్కు మాత్రం పిచ్చెక్కిపోతోంది. ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా ఆర్మీ హాజరై తన బుద్ధిని మరోసారి చాటుకుంది. మరోసారి అడ్డంగా బుక్కైపోయింది. భారత దాడుల్లో సైన్యం చావలేదు, ప్రజలకేం కాలేదు. చనిపోయింది ఉగ్రవాదులే. కానీ పాకిస్తాన్ తెగ బాధపడిపోతోంది. ఉగ్రవాదులను పెంచి పోషించలేదని డైలాగ్స్ కొట్టే ఆ దేశం మరోసారి అడ్డంగా దొరికిపోయింది. ఓ టీవీ యాంకర్ ఉగ్రవాదులు చనిపోయిన వార్త చదివి బోరు నేడుస్తోంది. ఆ దేశ ఆర్మీ ఏకంగా వారి అంత్యక్రియలకే హాజరై వారిపై ప్రేమను చాటుకుంటోంది. దేశం కోసం పోరాడిన వీర జవాన్లు వీరమరణం పొందితే సైనికాధికారులు అంత్యక్రియలకు హాజరవ్వాలి. దేశ ప్రజాప్రతినిధులు మరణిస్తే హాజరవ్వడం ఆనవాయితీ. కానీ అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీస్తే ముష్కరులు చనిపోతే ఆనందపడాల్సింది పోయి ఇలా వారి మృతదేహాల వద్ద నివాళులర్పించడం పాక్ ఆర్మీకి, ఆ దేశానికే సిగ్గుచేటు. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాల స్థావరాలపై దాడి చేసింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో చిక్కటి చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తర్వాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కని విని ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ భూభాగంపై ఉంటూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్న ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ వైమానిక దాడులను చేపట్టింది. ఉగ్రవాదులకు భారీ ప్రాణ నష్టం సంభవించింది. వారి అంత్యక్రియలను మధ్యాహ్నం తర్వాత నిర్వహిస్తూ ఉండగా వాటికి పాక్ ఆర్మీ అధికారులు, సైనికులు హాజరవ్వడం సంచలనంగా మారింది. ఉగ్రవాదంపై నోరెత్తితే మాకు సంబంధం లేదని చెప్పే ఆ దేశం ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి బొక్కబోర్ల పడింది. ఈ ఒక్క విషయం చాలు ఆ దేశానికి ఉగ్రవాదానికి ఉన్న సంబంధం చెప్పడానికి. ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆర్మీ హాజరు కావడంపై తీవ్ర విమర్శలే వస్తున్నాయి.